హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేనైతే అరుణాచలం వెళ్తున్నా ఫ్రెండ్స్ రేపు అయితే పౌర్ణమి. పౌర్ణమికి గిరి ప్రదర్శన చేద్దామని అయితే నేను అరుణాచలం అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే చాలా చాలా బాగుంటది అరుణాచలంలో మీకు అన్ని చూపిస్తా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే నేను విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నా మా ట్రైన్ అయితే మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఉంది నేనైతే కాట్పాడి జంక్షన్ లో దిగి అక్కడి నుంచి అయితే బస్సులో అరుణాచలం అయితే వెళ్ళిపోతా ఫ్రెండ్స్ మనం ముందుగా అరుణాచలం ఎట్లా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అరుణాచలాన్ని తిరుమల మలై అని కూడా అంటారు మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల మలై చేరుకోవాలంటే అరుణాచలానికి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి తెలుగు రాష్ట్రాల నుంచి మనం ముందుగా కాట్పాడి జంక్షన్ కి చేరుకుంటే అక్కడ నుంచి మనకి నంబర్ ఆఫ్ బస్సు అయితే అవైలబుల్ గా ఉంటాయండి. కాట్పాడి నుంచి అరుణాచలం వచ్చి 90 కిలోమీటర్స్ ఉంటుంది కాట్పాడి జంక్షన్ కి అయితే మనకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వస్తుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇప్పుడు 9వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వచ్చేసాం మేము ఇప్పుడు మీ ఎక్కబోయే ట్రైన్ పేరు ఏంటంటే అమృత్ భారత్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఒక ఏసీ బోగి కూడా ఉండదు అనమాట. మొత్తం స్లీపర్ క్లాస్ జనరల్ ఉంటాయి అనమాట ట్రైన్ లో. ఇదిగో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ఇప్పుడే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి విజయవాడ. మా కోచ్ నెంబర్ వచ్చి S7 అండి. ఇప్పుడు S7 ఎక్కడ ఉందో చూసుకోవాలి. డిస్ప్లే అయితే ఇక్కడికే వస్తాను చూపించారు. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాం వీళ్ళంతా మా కొలీగ్స్ అండి. హాయ్ చెప్పండి అందరూ. మీ అందరం కలిసి అరుణాచలం అయితే వెళ్తున్నాం. మొత్తం 6 మెంబర్స్ అండి మేము. మా ట్రిప్ వచ్చి 3 days ట్రిప్ అండి. ఈ 3 days మీ అందరం కలిసి జర్నీ చేయబోతున్నాం అరుణాచలం చూసుకొని నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం మేము. అదేంటో ముందు మీకే తెలుస్తుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం కృష్ణా అనేది అయితే దాటుతున్నాం ఇప్పుడే కాట్పాడి జంక్షన్కి వచ్చాం ఇక్కడి నుంచి మనం వెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలంకి బస్సు అయితే వెళ్ళాలన్నమాట. బస్సులో ఇప్పుడు వెల్లూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా కాట్పాడి రైల్వే స్టేషన్. ఇప్పుడైతే కాట్పాడి స్టేషన్ నుంచి వేలూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఆటోకి పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది వెల్లూరు బస్ స్టాండ్. మనం ఇప్పుడే వెల్లూరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం కాట్పాడి జంక్షన్ నుంచి. మనకి అరుణాచలం వెళ్ళడానికి ఇక్కడ నుంచి అనమాట బస్సు ఉండే అనమాట. ఇక్కడ నుంచి తిరుమలకి అయితే డైలీ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి ఉంటాయండి. బస్ స్టాండ్ చూడండి ఇదంతా వెల్లూరు బస్ స్టాండ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి అరుణాచలం అయితే వెళ్ళడానికి. ఇప్పుడు midnight 1:30 అయితే అవుతుంది మేము ట్రైన్ దిగే వాటికి 1 అయింది అనమాట. వెంటనే బయటకు వచ్చి ఆటో తీసుకుని ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు బస్సులు అయితే లేవు, దానికోసం వెయిట్ చేస్తాం
ఎంక్వైరీలో అడిగితే 10 మినిట్స్ లో అయితే వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక బస్సు అయితే వచ్చింది. మేమైతే బస్సు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. బస్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ అన్ని చిన్న చిన్న బస్సులే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకో మరి ప్రైవేట్ బస్ అనుకుంటా మరి ఇవి. అది ఏదో కోటలాగా ఉందండి, చాలా పెద్దది అన్నమాట. లోపల టెంపుల్ కూడా ఉంది. రోడ్ మీద చూస్తే చాలా బాగా కనబడుతుంది. ఇది కరెక్ట్గా ఇది వెల్లూరులో ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. అరుణాచలం అయితే చేరుకోవడం జరిగింది. టెంపుల్ కి 3 కిలోమీటర్ల దూరంలో అయితే మాకు రూమ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇది అన్నామలై అనే ప్రాంతం అంట. టెంపుల్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బిల్డింగ్ లోనే ఫ్రెండ్స్ మేము రూమ్ అయితే తీసుకుంది. ఆయనే దీని ఓనర్ గారండి. ఈయన గుంటూరు ఆయన అంటండి. లాస్ట్ లో మీకు విజిటింగ్ కార్డ్ అయితే పెడతాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్. రూమ్ కి వెళ్తే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే ఫ్రెండ్స్. 2 బెడ్లు అయితే ఇచ్చారు. మొత్తం 6 కలిసి ఈ రూమ్ లోనే అడ్జస్ట్ అయిపోయామండి. ఏసీ కూడా ఉందన్నమాట. 6 కలిపి 2000 అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. మాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అసలే పౌర్ణమి టైం అండి. ఇంత తక్కువ బడ్జెట్ లో రూమ్ దొరకడం అంటే చాలా గ్రేట్ అండి. 2000 అంటే పెద్ద విషయం కాదు 6 కలిపి. ఇది మొత్తం హాల్ అండి. అటు ఇటు రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. మేము తీసుకున్న రూమ్ అయితే అది ఎదురుందనమాట. ఇక్కడ దేవుడి మందిరం కూడా ఉందండి. మేమే పూజ చేసుకున్నామండి. ఇప్పుడు స్నానాలు చేసి అందరం అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడు టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. మేము వచ్చాక రెస్ట్ అయితే అసలు తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు పౌర్ణమి కదండి. ఈవినింగ్ మళ్ళీ గిరి ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ అదిగో అండి మనకు కనబడుతుంది కదా రాజగోపురం. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసేది ఉత్తర గోపురం అండి. మీకు టెంపుల్ దగ్గరలో కూడా చాలా రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. కాకపోతే ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఒక టెంపుల్ దగ్గర రూమ్ వచ్చి దగ్గర 5,000 నుంచి 10,000 లోపు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకే మీకు కొద్దిగా దూరంగా వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాం. సౌత్ గోపురంకి వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం ఈస్ట్ గోపురం వెళ్ళమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈస్ట్ గోపురానికి వెళ్తున్నాం అనమాట. మీకు వెనకాల సౌత్ గోపురం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బాడీ ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మా అరుణాచలం టీమ్ మెంబర్స్ ఫ్రెండ్స్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఫ్రెండ్స్ ఇదేనండి ఈస్ట్ గోపురం. ఇక్కడ నుంచి మన గిరి ప్రదర్శన కూడా స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. గోపురం చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఈ గోపురాలన్నీ శ్రీకృష్ణ దేవరాయల టైంలో అయితే కట్టించారంటండి. ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా ఈస్ట్ గోపురం నుంచి లోపల రాగానే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అను సాక్షి గణపతి టెంపుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా స్వామివారి ఇద్దరిని దర్శనం చేసుకుని అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. టెంపుల్ లోపల నుంచి ఆ అరుణాచలేశ్వర స్వామి వారి గిరి చూసారండి ఎంత బాగా కనబడుతుందో. వీస్ అయితే అద్దరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా టికెట్ అండి. ఎంతో టికెట్ తెలీదు, మాకైతే టికెట్ దొరకలేదు. మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ క్యూ అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళుద్ది. ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి మనం కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ ఒక కోనేరు ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరు పేరు వచ్చి శివగంగా తీర్థం అని అంటారంటండి. ఫ్రెండ్స్ ఈ కోనేరు దగ్గర చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 3 గోపురాలు, అరుణాచల స్వామి వారి కొండ, అసలు వ్యూస్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనమాట. కాకపోతే ఈ కోనేరులో అయితే దిగనే అవ్వట్లేదు ఫ్రెండ్స్. అన్ని గేట్లు అయితే వేసి ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఈ రోజు చైత్ర పౌర్ణమి ఫ్రెండ్స్. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. ఈ రోజు లక్షల్లో వస్తారంటండి ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణకి. ఈ రోజు మార్నింగ్ 8 నుంచి రేపు మార్నింగ్ 8 దాకా అయితే పౌర్ణమి అయితే ఉందంటండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడే బయటకు వచ్చామండి. ఇక్కడ మొత్తం ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. టెంపుల్ బ్యాక్ సైడ్ న ప్రసాదం కౌంటర్ అయితే ఉంది మనకి. ఇప్పుడే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మా రూమ్ దగ్గర నుంచి రకాల ఆటోలో కూర్చున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి కాసేపట్లో. ఫ్రెండ్స్ భక్తులు చూసారండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రాజగోపురం దగ్గరికి. రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళి అయితే దీపం అయితే వెలిగించేసి మేము కూడా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఈ రోజు చైత్ర పౌర్ణమి అంట ఫ్రెండ్స్. లక్షల్లో ఉంటారంట ఫ్రెండ్స్ భక్తులు. ప్రతి పౌర్ణమికి ఉంటారు కానీ ఈ పౌర్ణమికి ఇంకొంత ఎక్కువ ఉంటారంట ఫ్రెండ్స్. మా టీం అంతా కలిసి రాజగోపురం దగ్గర ఇట్లా దీపం అయితే వెలిగించాం ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందు. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు బాగా జరగాలని ఆ స్వామివారిని దండం పెట్టుకుని అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఫ్రెండ్స్ అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులతో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్లలో మనం 8 లింగాలను అయితే దర్శించుకుంటామండి. ఈ 14 కిలోమీటర్లు భక్తులందరూ ఆ శివయ్య నామస్మరణలోనే ఉంటారండి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. ఈ రోజు పౌర్ణమి కదండి, చాలా మంది ఉంటారు. లక్షల్లో వస్తారండి ఫ్రెండ్స్. ఈ గిరి ప్రదక్షిణలో మనకి మొదటగా వచ్చేది ఇంద్రలింగం అండి. ఇదేనండి ఇంద్రలింగం. ఫ్రెండ్స్ మనకి రెండో లింగం అగ్నిలింగం ఫ్రెండ్స్. ఎదురుగా సందులో ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. భక్తులు చాలా ఎక్కువ ఉన్నారండి, అందుకే చూపించలేకపోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కాళికామాత అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ అందరూ నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. లోపలంతా ప్రశాంతంగా ఉంటదండి. అందరూ ధ్యానం చేస్తా ఉంటారు. లోపల వీడియో గానీ కెమెరాస్ గానీ ఎలా లేవండి, అందుకే మీకు చూపించలేకపోతున్నాను.
దారి మధ్యలో అక్కడక్కడ భక్తుల కోసం ఫుడ్ అయితే పెడుతున్నారండి. మేము కూడా ఇక్కడ ఫుడ్ అయితే తినేసాం అన్నమాట. సాంబార్ రైస్ మజ్జిగ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే. లైట్ గా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఫ్రెండ్స్ భక్తులు చూసారండి ఎంతమంది ఉన్నారు. పౌర్ణమి కదండి ఈ రోజు. అసలు రోడ్లు మొత్తం ఖాళీ లేవండి. అసలు అడుగులే పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ భక్తులందరూ ప్రతి గుడికాడ ఇట్లా రోడ్ల మీద దీపాలు వెలిగిస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది యమలింగం అండి. ఇప్పుడు మనం గిరిప్రదక్షిణ చేసేప్పుడు ఇది 3వ లింగం కింద వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ యమలింగం దాటగానే మనకి ఆపోజిట్ లో ఇట్లా జింకలు అయితే కనబడ్డాయండి. ఫారెస్ట్ లో చాలా ఉన్నాయండి జింకలు. ఫస్ట్ 1-2 కనబడ్డాయి, కాకపోతే ఒకదాని వస్తూనే ఉన్నాయి. ఇక్కడ అందరూ ఆగి వాటికి అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అయితే నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది మన గిరిప్రదక్షిణలో 4వ లింగం అండి. ఫ్రెండ్స్ నైరుతి లింగం దాటగానే మనకి నిత్యానంద స్వామి వారి ఆశ్రమం అయితే వచ్చిందండి. ఈ ఆశ్రమాన్ని అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంతకుముందు 1 year బ్యాక్ అయితే వచ్చా గానీ ఫ్రెండ్స్ అంత అబ్జర్వ్ అయితే చేయలేదు. అంత ముందే ఉంటే గనక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే మనం. ఇది మన గిరి ప్రదక్షిణలో 5వ లింగం ఫ్రెండ్స్. ఇది ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్వామీజీ వారు ఒక్కొక్కరికి ఒక రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ మనం వెళ్ళి తీసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రుద్రాక్ష అయితే ఇప్పుడు నాకైతే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం అయితే 5 లింగాలు అయితే చూసామండి ఈ గిరి ప్రదక్షిణలో. ఇంకా 3 లింగాలు అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే వాయులింగం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదేనండి వాయులింగం. మన గిరి ప్రదక్షిణలో ఇది 6వ లింగం ఫ్రెండ్స్. ఇందాక ఫుడ్ తిన్నాక అసలు ఆగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే అండి కాసేపు ఆగాం ఇక్కడ టీ తాగుదామని. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. ఇంకా 3 kilometers ఉంటుందంటండి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అసలు భక్తులు అసలు ఇబ్బంది పడకుండా ఫుడ్ అయితే ఎక్కడిక్కడ పెడుతున్నారండి. ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ పెడుతున్నారండి. ఇందాక సాంబార్ రైస్ తిన్నాం మేము. చాలా చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదేనండి కుబేర లింగం. నెక్స్ట్ మనకి ఈశాన్య లింగం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 2 kilometers అంట. ఫ్రెండ్స్ ఇదేనండి మోక్ష మార్గం. అసలు ఈ పౌర్ణమి రోజుల్లో అసలు మనం వాటిలోంచి రాలేమండి. క్రౌడ్ అయితే విపరీతంగా ఉంటారనమాట. మేమైతే దాంట్లోంచి రాలేదు ఫ్రెండ్స్, మోక్ష మార్గం నుంచి. ఫ్రెండ్స్ మనైతే దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈశాన్య లింగం ఒకటే ఉంది. ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుందండి రాజగోపురం. ఫ్రెండ్స్ మన గిరి ప్రదక్షిణలో చివరి లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదేనండి ఈశాన్య లింగం.
ఫ్రెండ్స్ మనకి దూరంగా రాజగోపురం కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్. మనం గిరిప్రదక్షిణ అయితే ముగించడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ అరుణాచలేశ్వరం దయ వల్ల అయితే మనకి చక్కగా గిరిప్రదక్షిణ చాలా బాగా జరిగింది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారండి. మన అందరికీ ఆ అరుణాచలేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కడైతే ముగిస్తా ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.